తెలుగు పల్లెటూరిలో సంక్రాంతి పండుగ ఉదయం ఎలా ఉంటుందో చూద్దాం. సూర్యోదయం అవుతుండగా హరిదాసు నారాయణ నారాయణ అంటూ భక్తిగీతాలు పాడుతూ వస్తున్నాడు. అతని భక్తిగీతాలు వింటూ గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి బియ్యం, డబ్బులు సమర్పిస్తున్నారు. ఇది వారి భక్తికి, దాతృత్వానికి ప్రతీక. హరిదాసు రాక భక్తి ఉద్యమంలో ఒక భాగం ప్రజలకు విష్ణువు గొప్పతనాన్ని గుర్తుచేస్తుంది. అతని పాటలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతాయి. సంక్రాంతి కేవలం పంట పండుగ మాత్రమే కాదు, ఇది సమాజం, కుటుంబం మరియు సంప్రదాయాల కలయిక. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరుస్తుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగలో మరో ముఖ్యమైన భాగం అందంగా అలంకరించబడిన గంగిరెద్దును చూద్దాం. ఇది పల్లెటూరి సంస్కృతికి అద్దం పడుతుంది. గంగిరెద్దులు తమ యజమానులతో కలిసి గ్రామంలోని ఇళ్లను సందర్శిస్తాయి. అవి సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తాయి, వంగి నమస్కరిస్తాయి. ఈ సంప్రదాయం వ్యవసాయ సంస్కృతిలో మనుషులు, జంతువుల ఐక్యతను సూచిస్తుంది. గంగిరెద్దులు పొలాలను దున్నడంలో కీలక పాత్ర పోషించాయి. సంక్రాంతి పండుగలో సాంప్రదాయ తెలుగు జానపద సంగీతం ఒక ముఖ్యమైన భాగం. పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. అరిసెలు, నువ్వుల పులగం, సకినాలు వంటి సాంప్రదాయ వంటకాలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ. ఇవి కుటుంబ సభ్యుల మధ్య పంచుకోబడతాయి. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఇది ఆనందం, ఐక్యత మరియు కృతజ్ఞతను చాటి చెప్పే గొప్ప పండుగ. సంక్రాంతి పండుగ వేళ మన గ్రామీణ మహిళలు తమ ఇళ్లను రంగుల రంగవల్లులతో ఎలా అలంకరిస్తారో చూద్దాం. ఈ పండుగ సంబరాల్లో వారు తమ ఇంటి ముందు అందమైన, సంక్లిష్టమైన రంగోలీ డిజైన్లను సృష్టించడానికి ఉత్సాహంగా సిద్ధమవుతారు. ప్రతి రంగోలీ డిజైన్ వారి సృజనాత్మకతను, సంప్రదాయం పట్ల వారి భక్తిని ప్రతిబింబిస్తుంది. ఇది పండుగకు ప్రత్యేక శోభను తెస్తుంది. రంగుల రంగవల్లులు పూర్తయిన తర్వాత వారు భక్తి శ్రద్ధలతో దైవారాధనకు సిద్ధమవుతారు. తమ ఇళ్లలో పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. పూజా గదిలో వారు తమ ఇష్టదైవాలకు పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తూ, దీపాలు వెలిగిస్తూ భక్తితో ప్రార్థనలు చేస్తారు. ఈ ఆరాధన వారి కృతజ్ఞతను, ఆశీర్వాదాల కోసం వారి ప్రార్థనలను సూచిస్తుంది. ఇది కుటుంబానికి శాంతిని, శ్రేయస్సును తెస్తుంది. సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధాలను, సంప్రదాయాలను, ఆనందాన్ని పంచుకునే సమయం. ఈ సంక్రాంతి వేడుకలు మన సంస్కృతికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలను నింపుతాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఆనందం, పంటల పండుగ. ఈ రోజున మా పల్లెల్లో పండుగ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. పొలాల నుండి పంటలను ఇంటికి తీసుకువస్తున్న మా రైతన్నల ఆనందం చూడండి. ఎద్దుల బండి నిండా ధాన్యం, చెరకుతో వస్తున్నారు. ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇంటి ముందు రంగుల రంగవల్లికలు పండుగ శోభను తెస్తున్నాయి. కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర్చడం ఒక గొప్ప ఆనందం. ప్రతి గింజలోనూ వారి శ్రమ, ప్రేమ కనిపిస్తుంది. పంట ఇంటికి చేరిన ఆనందంలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు. ఇది కేవలం పంట కాదు, అనుబంధాల పండుగ. పండుగ వాతావరణం అంతటా నిండిపోయింది. ఇంటి ముందు అరటి ఆకులు, పండుగ అలంకరణలు కనుల పండువగా ఉన్నాయి. పంటల రాసులు, విశ్రాంతి తీసుకుంటున్న ఎద్దులు, పండుగ అలంకరణలు ప్రతిదీ సంక్రాంతి ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇంట్లో పిండి వంటల తయారీ సందడి మొదలైంది. అరిసెలు, బూరెలు, ఇతర సంక్రాంతి స్పెషల్స్ తయారవుతున్నాయి. ఎద్దులను అందంగా అలంకరించి వాటికి పూజలు చేస్తారు. అవి మా కుటుంబంలో ఒక భాగం, మా జీవనాధారం. సంక్రాంతి పండుగ మాకు కేవలం ఒక పండుగ కాదు, ఇది మా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. సంక్రాంతి రోజు మన గ్రామంలో అందరూ కలిసి మధురమైన పొంగల్ వండుతున్నాం. ఈ పండుగ మనకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తుంది. మన గ్రామం అంతా పండుగ శోభతో కలకలలాడుతోంది. ప్రతి ఇంటా సంబరాలు, సంతోషం వెల్లివిరుస్తున్నాయి. పొంగల్ తయారీలో బియ్యం, పప్పు, బెల్లం, నెయ్యి వంటి పదార్థాలను కలిపి అమృతమైన పొంగలిని సిద్ధం చేస్తున్నాం. ఇది కేవలం వంటకం కాదు, మన సంప్రదాయానికి ప్రతీక. మా కుటుంబాలు కలిసికట్టుగా ప్రేమతో పొంగల్ తయారు చేస్తున్నాయి. పొయ్యి మీద మట్టి కుండల్లో పొంగల్ ఉడుకుతుంటే
ఆ సువాసన గ్రామం అంతా నిండిపోతుంది. పొంగల్ ఉడికేటప్పుడు వచ్చే ఆ సువాసన మనసును ఆహ్లాదపరుస్తుంది. ఇది మన ఐక్యతకు, ఆనందానికి చిహ్నం. ఇప్పుడు అందరం కలిసి పొంగల్ తింటూ, పోలాటం ఆడుతూ, పతంగులు ఎగురవేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మనకు కొత్త ఆశలను, కొత్త ఆరంభాలను తెస్తుంది. పంటలు పండిన ఆనందాన్ని అందరితో పంచుకుందాం. సంక్రాంతి పండుగ మన జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పండుగ వెచ్చదనం, ఆశ, కొత్త ఆరంభాన్ని తెస్తుంది. 3 అందమైన రోజులు పల్లెలు, పట్టణాల్లోని ఇళ్ళు ఆనందంతో కరకరలాడతాయి. కుటుంబాలు తెల్లవారుజామునే లేచి ఇళ్లను శుభ్రం చేసి రంగురంగుల రంగవల్లులు, ముగ్గులు ప్రతి ఇంటి ముందు అలంకరిస్తాయి. మొదటి రోజు భోగి. పాతమాటిని వదిలేసే రోజు ఇది. ప్రజలు భోగి మంటల చుట్టూ చేరి పాత వస్తువులను ప్రతీకాత్మకంగా కాల్చి సానుకూలతను, కొత్త శక్తిని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. తరువాత మకర సంక్రాంతి వస్తుంది. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. రైతులు తమ పంటను జరుపుకుంటారు మరియు ప్రతి ఒక్కరూ సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి శ్రేయస్సు కోసం ఆశీస్సులు కోరుకుంటారు. కొత్తగా కోసిన బియ్యం, బెల్లం, నువ్వులు ఇవి పొంగల్ మరియు అరిసెలు వంటి రుచికరమైన వంటకాలుగా మారతాయి. కుటుంబాను స్వీట్లను మార్చుకుంటూ మన జీవితాలు ఈ చెరకు వలె తీయగా ఉండాలి అని అంటారు. 3వ రోజు కనుమ. ఈ రోజు పశువులను, మన పొలాల్లోని సహచరులను గౌరవిస్తారు. ఆవును మరియు ఎద్దులను అందంగా అలంకరించి వాటి కష్టానికి కృతజ్ఞతలు తెలిపి ప్రేమతో పూజిస్తారు. మరియు అనేక ప్రాంతాల్లో ఇంకొక రోజు వస్తుంది, ముక్కనుమ. సమాజ సమావేశాలు, విందులు, జాతరలు మరియు ప్రజలను కలిపే వేడుకల రోజు. సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు. ఇది కృతజ్ఞత, పంట, కుటుంబం మరియు మానవులకు, ప్రకృతికి మధ్య బంధాన్ని జరుపుకునే వేడుక. 3 రోజులు హృదయాలను వెచ్చదనంతో నింపుతాయి మరియు ఆశతో కూడిన కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, మన పల్లెల్లో సందడి మామూలుగా ఉండదు. పురుషులు, యువకులు అందరూ కలిసి సంప్రదాయ క్రీడల్లో గొప్ప ఉత్సాహంతో పాల్గొంటారు. ఈ పండుగ సమయంలో గ్రామం మొత్తం ఒకే ఆనంద సముద్రంలా మారిపోతుంది. పండుగ వాతావరణం అద్భుతంగా, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నవ్వుతూ, సంతోషంగా పాలు పంచుకుంటారు. మన గ్రామాలు మల్లెపూల మాలలు, రంగోడులు, వివిధ పండుగ రంగులతో కళకళలాడుతూ మెరిసిపోతుంటాయి. కోడి పందెల దగ్గర జనం కేరింతలు, ఈలలు, చప్పట్లతో గట్టిగా హోరెత్తుతుంది. రంగురంగుల కోడెలు పుంజుల పోరాటం చేస్తుంటే చుట్టూ చేరిన అందరూ గొప్ప ఆనందంతో చూసి మక్కువలాదుస్తారు. జల్లికట్టులో ధైర్యవంతులైన యువకులు శక్తివంతమైన ఎద్దులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి తెలివి, శక్తి, ధైర్యం అందరి ముందు ప్రదర్శనకు వస్తాయి. ఇది కేవలం ఒక క్రీడ కాదు, మన సంస్కృతిలో చాలా ముఖ్యమైన భాగం. మేకల పందెలు కూడా అంతే సరదాగా, ఉత్సాహంగా జరుగుతాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ఆటలను చూసి చప్పట్లు కొట్టుకుని గట్టిగా చీరుతూ ఆనందిస్తారు. ఈ సంక్రాంతి వేడుకలు మన సంస్కృతి, సంప్రదాయాలను సమృద్ధిగా ప్రతిబింబిస్తాయి. అందరిలో గొప్ప ఆనందం, ఐక్యత, సౌభ్రాతృత్వ భావాలను నింపుతాయి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.